శక్తినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో మతినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నదే వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. బైబిల్ చదువుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలన అంటే చదువుకుని అప్పుడు వాక్యం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రియులారా దయచేసి మీరు గ్రహించాలని కోరుతున్నానమ్మా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో నుంచి మనము లేఖన భాగమును చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకోళ్ళ వనింటికి తీసుకుపోయి అతనిని పరామర్శించాను. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నీవు మా కొరకు లోకమునకు వచ్చిన రక్షకుడువు, మంచి సమరయుడువు, మా మీద జాలిపడేవాడవు, కనికరము చూపేవాడవు, నీ ప్రణాళిక భూమి మీద మనుషుల మీద అగపరిచిన వాడవు, స్తోత్రార్హుడవు, తండ్రిని దేవుడువు, కుమారుడని దేవుడువు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ వాక్యము పరిశుద్ధపరిచి మాతో కూడా మీరు మాట్లాడండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 23 నుంచి 37వ వచనం వరకు ఈరోజు మనం టాపిక్ తీసుకుంటా ఉన్నాం. ఏమంటే మనము చాలాసార్లు ప్రయాణం చేస్తాం. నీ ప్రయాణంలో నిజమైన తోడు మీరు ఎన్నుకుంటారు. ఈరోజు మన టాపిక్ అదే, నీ ప్రయాణంలో నిజమైన తోడు ఎవరు? ప్రశ్న వేసుకోండి. దేవుని పిల్లలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఒక మంచి ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, లూకా గారు, మత్తయ్య గారు, మార్కు గారు కూడా ఒకసారి ఇతాలో చూపిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాశారు. లూకా సువార్తలు ఈయనేమో మంచి సమరయుని కథను చెప్పాడు. అదే మత్తయి సువార్తలో ధనవంతుడైన వాడు దేవుని రాజ్యానికి, అంటే ధనమును ప్రేమించేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడని ప్రభువులు వారు చెప్పాడు. ఇద్దరు ఒకే సంభాషణ. ఇద్దరు, మత్తయ్య గారు ఏం రాశాడు? నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనే మంచి పని చేయాలనిగాడు. ఇక్కడ కూడా మంచి ధర్మశాస్త్రోపదేశకుడని పరిచయం చేస్తున్నాడు లూకా గారు. మత్తయ్య గారు అయితేనేమో ఒక శాస్త్రి అని పరిచయం చేస్తున్నాడు. ఎవరైనా సరే ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అంటే, లోకమును అనగా భూమిని ఆకాశమును సృష్టించిన జీవము గల దేవుని దగ్గరకు వచ్చి వారు ఏమడుగుతున్నారు అంటే, ఒక ఉదాహరణ, ఇప్పుడు నీ ముందు భోజనము పెట్టబడి ఉంది, కంచంలో అన్నం వడ్డించారనుకుందాం, అది నీకే, నువ్వు తినాలి. అంతేగాని దానిని చూడక, గ్రహించక, దాని విలువ తెలియక నాకు అన్నం పెడతావా లేదా అన్నారు అనుకోండి, అంతకంటే గుడ్డివాడు ఇంకొకడు ఎవడను లేడు. అది నీ ముందే ఉంది. అలాగనే ఈ ధర్మశాస్త్రోపదేశకుడైనా మత్తయ్య గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలోనైనా ఆ నిత్య జీవం ఎవరయ్యా అని అడిగితే యేసు ప్రభులు వారే. దానిని యోహాను గారు మొదటి సువార్తలు రాస్తాడు. దేవుడు తన కుమారునికి నిత్య జీవమును అనుగ్రహించాను. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడును, అంగీకరింపని వాడు జీవం లేనివాడని స్పష్టంగా యోహాను గారు రాశారు. నేటి దినాలలో క్రైస్తవ సంగమ, దేవుని బిడలారా, వాక్యమును ఆలకిస్తున్నవారా, నేరుగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీతో నాతో మాట్లాడుతున్న దేవుడు మహిమపరచబడును గాక. వాక్యమైన దేవుడు స్తుతింపబడును గాక. వాక్యము వినుచున్న మీకు కూడా సమృద్ధి అని దీవిన ఆకాశమునుడు మీ మీదకు కుమ్మరింపబడును గాక. కాబట్టి ప్రియమైన దేవాతి దేవుని పిల్లలారా, ఈ రోజున యేసయ్యని ఏం అడిగాడు అంటే క్లుప్త సమాచారమే. మత్తయ్య గారు 19వ అధ్యాయంలో అయితే మరి ఎక్కువ వివరణ ఇచ్చాడు. ఆ టాపిక్ వేరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ రోజున మనతో యేసయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నిత్య జీవము చూడగోరిన వాడు ఎలా ఉండాలి, నిత్య జీవము పొందాలనుకునేవాడు ఏమై ఉండాలి, ఏం చేయాలి, ఏం చేసి
ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. అంతే కదా. మనము బహుశా చూడండి, మనకి స్త్రీల సహవాసం జరుగుతుంది, రండి అని చెబితే టీచర్ గారి పేర్లు చెప్తున్నాడు. అదేంటయ్యా స్త్రీల సహవాసం అంటే? ఎక్కువ మంది ఉండాలి. ఎక్కువ మంది అంటే ఎవరు ఉండాలి? స్త్రీలే ఉండాలి. అసలు సంఘాలలో ఎక్కువగా ఎవరుంటారు చూడండి. ఆనాడు రొట్టెలు పంచినప్పుడు ఎంతోమంది ఉన్నారే అని అడిగితే మీరు గమనించండి, ఎంతమందిని లెక్క పెట్టారు? లెక్క పెట్టింది ఎవరిని? ఎవరు లెక్క పెట్టారమ్మా? స్త్రీలనా పురుషులనా? పురుషులే లెక్క పెట్టారు. ఎందుకని? స్త్రీలు 300 ఉంటే పురుషులు 5,000 మంది ఉన్నారు. ఈ 5,000కి 300, 3,000, 3 5 15 ప్లస్ 20, దానిలో ఒకంతు పిల్లలు. అంటే 25,000 మంది ఆ కొండ మీద యేసయ్య ప్రసంగాన్ని వింటున్నారు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అప్పుడైనా సరే ఇప్పుడు కూడా చూడండి, ఇటు ఆడవాళ్ళు అక్కడ ఆడవాళ్ళు కొంచెం మంది మాత్రమే పురుషులుగా చేరి ఉన్నారు. కానీ దేవుని ప్రణాళికలో స్త్రీ పురుషులనే భేదం లేదు. దేవుడు మనలను కన్యకగా ఉండాలనుకుంటున్నాడు. ఆభరణములు ధరించిన కన్యకగా ఉండాలి, పెండ్లి కుమార్తెగా ఉండాలి, ఎత్తబడే కన్యకగా ఉండాలి. వరుడు అంతఃపురం నుంచి రాబోతున్నాడు. వధువు కన్యక సంగమా, నీవు మందిరము అనే సంఘములో సిద్ధపడిన వారుగా రావాలి. అలంకరించబడాలంటే అక్షయమైన అలంకారాలు ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అంత మాత్రమే కాదు, జాలి, దయ, ప్రేమ, కనికరము ఉండాలి. 133వ కీర్తన మనం చదివితే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజమే, ఐక్యత ఉందంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఐక్యత ఉండాలి, ఐక్యత ఉంటే ప్రేమ ఉండాలి. ఈ రెండు ఉంటే ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చేద్దామా? 2 చేతులు పైకెత్తి ఉత్సాహంగా చెప్దాం, గట్టిగా చెప్దాము, యేసయ్యకే మహిమ కలుగును గాక. నిన్ను ఆశీర్వదించడానికి యేసయ్య ఈరోజు ఈ స్థలానికి వచ్చాడంతే. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తూ కూర్చున్నప్పుడు, ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా మీరు గ్రహించాలి, ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు అక్కరగా ఉన్నారు, ఎవరు అవసరతలో ఉన్నారు, వారి హృదయంలో కీర్తన 14 ప్రకారం వివేకం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మీ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. నిన్ను గమనిస్తున్నాడు. ప్రియులారా, నీ అవసరత చూశాడంతే. అయితే నువ్వు ఆయన రాజ్యముని నీతిని వెదకాలి. ధర్మశాస్త్రోపదేశకుడి గురించి ఏమి రాయబడిందో తెలుసా? అక్కడ ఏమనుందంటే, తానే నీతిమంతుడైనట్టుగా, అతనంత భక్తిపరుడు లేడన్నట్లుగా అతడు వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అడగడానికి ముందు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆయన ఏమై ఉన్నాడని లూకా గారు రాశాడు. లూకా గారు ఏమని పరిచయం చేస్తున్నాడమ్మా? ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ధర్మశాస్త్రాన్ని చదివి కూలంకుషంగా మనన చేసుకుని తన దగ్గరకు వచ్చి వారికి చదివి వినిపించి వివరించే ఒక మంచి సదవరి పండితుడు. ఈయనే ఎవరిని అడుగుతున్నాడు అని అడిగితే, నిత్య జీవము ఎవరై ఉన్నారో, ఎవరైతే నిత్య జీవానికి వారసులుగా ఆ వరం ఇవ్వడానికి ఆ నిత్య జీవమే శరీరధారిగా లోకమునకు వచ్చిందని మర్చిపోయి గ్రహించక ఆ జీవమైన యేసే దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, ఏ మంచి పని చేస్తే నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటానన్నాడు. చూద్దాం యేసయ్య ఏం చెప్తున్నాడు. ఎప్పుడైనా ఆయన హృదయాంతరంగములను ఎరుగునవాడు. మర్చిపోతుండోయ్. ఎందుకంటే దావీదు గారు అదే చెప్తున్నాడు, దేవా పగలంతా ఏదో ఆలోచిస్తాను, ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, అలసిపోయి నిద్రపోతాను. నేను నిద్రపోయాక నాలో ప్రాచీన స్వభావం ఒకటి ఉంది, అందరిలో ఉంటుంది. ప్రాచీన పురుషుడు ఉంటాడు, అందరిలో ఉంటాడు. ఏం చేస్తాడు అతడు? మేల్కొని. అంటే నిద్రపోయేవాడు శరీరం నిద్రపోదు. ఇప్పుడు ఆత్మ అంటే లోపట ఉన్న పరిశుద్ధాత్మ కంటే ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం క్రీస్తు నీలోనికి రాకముందు నువ్వు ఎలా జీవించావో ఆ జీవితాన్ని మేలుకొలిపి వాడు తైతక్కలాడతాడు. నీకు తెలియదు, శరీరానికి తెలియదు. నిద్రపోతుంటే వాడు సిగరెట్ తాగొచ్చు, లేదు వాడు మద్యపానం చేయొచ్చు, లేదు వాడి లోపల ఉన్న ప్రాచీన పురుషుడు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అంటే బహుశా ప్రపంచంలో తాను నచ్చిన స్థలానికి వెళ్ళి రావచ్చు. కారణం అందుకే దావీదు అంటాడు, దేవా నేను రాత్రి జాముల యందు పడుకున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఉన్న ప్రాచీన పురుషుడు లేక పాత స్వభావం మేల్కొని నీకు వ్యతిరేకముగా చెడ్డగా ఆలోచన చేస్తే నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. ఇదిగో ఇలాంటి ఆయాసకరమైనవి ఉంటే నాలో నుండి దానిని తీసివేయి. యేసయ్యకు తను తాను అప్పగించుకున్నాడు. స్తోత్రం చేద్దాం.
గట్టిగా చెబుదాం. రెండు చేతులు పైకి చూపి ఒక్క నిమిషం మీ చేతులు అలాగే ఉంచండి. ఇప్పుడు చేతులు ఎప్పుడు ఎత్తుతారు? హ్యాండ్స్ అప్ అన్నప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? అయ్యా నేను సరెండర్, నా దగ్గరే ఆయుధం లేదు, నేను మూర్ఖుడును కాదు, నేను ముస్కరుడును కాను, నేనుగానే ఉన్నాను అని అగపరచుకోవడానికి. ఇప్పుడు మనం చేతులెత్తుడి వలన దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. చేతులెత్తుడి వలన ఆయనకు మనము నైవేద్యమును చెల్లిస్తున్నాము. మనము చేతులెత్తుడి వలన ఆయనకు మనము మహిమ చెల్లిస్తున్నాము. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చేతులెత్తి ప్రభు వైపు చూపిన వారందరినీ ప్రభు దీవించుగాక. అభిషేకం దిగువచ్చునుగాక, అగ్ని దిగువచ్చునుగాక. ఇదిగో ఆయన రక్తము మీ మీద ప్రోక్షింపబడునుగాక. ఆ రక్తము ప్రతి ఒక్కరిని, నమ్మిన వారిని పరిశుద్ధులుగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందలి మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యము మనకు స్పష్టముగా, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు నిత్య జీవం ఏంటో తెలియకుండా అడిగితే యేసయ్య సింపుల్గా ఒక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక్క మాటలోనే అంతటితో ఆ భాగాన్ని కట్ చేశాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు ఈయన డౌట్ వచ్చింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట, నా పొరుగువాడు చెప్పడమ్మా, నా పొరుగువాడు ఎవరు అని అడిగితే యేసయ్య అప్పుడు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏ ఉపమానం చెప్తా ఉన్నాడు? నాయనా, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్న ఒక వ్యక్తి దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఇప్పుడు అతని స్థితి ఎలా ఉందంటే కొన ఊపిరితో, ఎలా ఉన్నాడమ్మా? కొన ఊపిరితో పడి ఉన్నాడు. ఆ పడిపోయిన వానిని ముగ్గురిని ప్రాముఖ్యంగా యేసయ్య మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎవరు వచ్చారండి చూడండి, ఒకసారి మనం గ్రహిస్తాము. యేసయ్య ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఏమై ఉన్నారో. ఆకలి మనుషులను ఏం చేస్తుందమ్మా? కబళిస్తుంది. మన వారెవరో తెలిసి వచ్చేలా చేస్తుంది, కుదిపేస్తుంది. మనమేంటో ఇతరులకు అర్థమయ్యేలాగా చేస్తుంది. అలాగే ప్రేమ కదిలిస్తుంది, ప్రపంచాన్ని, కాలాన్ని ఎదురుగా నిలుస్తుంది ప్రేమ. కాబట్టి మీరు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మన కొరకు వ్రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మంచి సమరయని కథలో మనకు నేర్పుతున్న సత్యం ఏమైనదో తెలుసా? దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాలి. దేవుని ఆత్మతో ప్రతి వారు నింపబడాలి. ఫస్ట్ ఎవరు వచ్చారమ్మా ఆ దారిని చెప్తారా? ఎవరు వచ్చారమ్మా చెప్పండి. ఫస్ట్ లేవీడు రాలేదే, యాజకుడు వచ్చాడు. మీరు శ్రద్ధ కిందాం. ఆ పడిపోయిన వాడిని చూసి ఆ యాజకుడు, ఇతనిని నేను ముట్టుకుంటే మైలు పడతానేమో. మీరు గ్రహించాలి. వినండి అమ్మా, వినండి. నేను ఈ బ్రదర్ని ముట్టుకుంటే ఏమవుతాను? మైలు పడతానేమో. ఎందుకు? యాజకులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఏమనుందంటే, నాజీరు చేయబడిన వాడు చనిపోయిన వాడిని చివరికి తల్లిదండ్రులు కూడా ముట్టుకోకూడదని వ్రాయబడి ఉంది కనుక నేను ఇతనిని ముట్టుకుంటే మైలు పడతానేమో, మైల దేహంతో నేను దేవాలయానికి వెళ్తానేమో. అలా ఆలోచన చేసి తనకు దూరంగా తొలగి వెళ్ళిపోయాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? ప్రభులు వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించడం మానేశారు, కృప చూపడం మానేశారు, జాలి దయ మర్చిపోయాడు, దారి తొలగిపోయాడు. లేవీయుడు వచ్చాడు. అతడు కూడా ఏం చేశాడు? ఆ మనిషిని చూసి చూడనట్లుగా ముట్టుకుంటే అంటుకుంటాడేమోనని అక్కడి నుంచి దూరంగా తొలగి వెళ్ళిపోయాడు. మూడవ వ్యక్తి వచ్చాడు, మంచి సమరయుడు. అతను కంచరగాడి మీద ప్రయాణం చేస్తున్నాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? దిగాడు, ఆ పడిపోయిన వాని దగ్గరకు వెళ్ళాడు. అతనితో ముచ్చరించడానికి అతను కొన ఊపిరితున్నాడు. అతని మీద జాలి పడటమే కాదు, ప్రేమించడమే కాదు, తనతో కూడా తెచ్చుకున్న ద్రాక్షారసమును, నూనెయు అతని మీద ప్రోక్షించాడు. దేవుని బిడ్డలారా, అతని గాయములను కడిగాడు. అతనిని తన వాహనమైన ఆ గాడిద మీద ఎక్కించుకుని పూటకోళవాని ఇంటికి తీసుకువెళ్ళాడని అక్కడ అతనికి ఈ బాధ్యత అప్పగించాడు. నేను మరలా వస్తాం, నేను వచ్చే వారికి ఇతన్ని నువ్వు సంరక్షించు, ఇతనిని పోషించమని 2 దేనారములను ఇచ్చినట్లు యేసయ్య చెప్పాడు. దేవుని బిడ్డలారా, క్లుప్తంగా మీకు నేను సమాచారం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక్కసారి మరలా లోతైన ఆజ్ఞ అనగా లోతైన వాక్యము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి,
దిగిన వెంటనే ఏం చేశాడు? అతని తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. అతని యొక్క గాయములు కట్టడానికి తనతో కూడా తెచ్చుకున్న నూనెయు ద్రాక్షారసమును అతని మీద ప్రోక్షించాడని బైబిల్లో మన కొరకు వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షారసము యేసు రక్తమునకు సాదృశ్యముగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మానవులను విడిపించడానికి మనందరి మీద ప్రోక్షించబడును గాక. ప్రతి ఒక్కడు పాపము నుండి వేరై పరిశుద్ధపరచబడిన వాడై దేవునికి మాత్రమే లోబడి జీవించబడును గాక. ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడండి? కొట్టబడ్డాడు, రక్తమంతా పోయింది, చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఈ మంచి సమరయుడు ఏం చేస్తున్నాడంటే తన కొరకు వచ్చిన వారి మీద, అంటే తన కొరకు నాకు అని అనుకోలేదు, యేసయ్య రక్తము ఆ గాయములు అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి పాపిని యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తముతో ఆత్మతో శుద్ధి చేశాడు. అతడు పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పినట్లు తనకు అనిపించింది, మరణాపాయం లేదు, కోలుకుంటాడు. పాపము నుండి, శాపము నుండి, మరణ శాపము నుండి, గాయముల నుండి తను తాను స్థిమితపరుచుకున్నాడు. లే, నువ్వు కూర్చున్న స్థలము నుంచి, నువ్వు కూర్చున్న స్థలము పరిశుద్ధ స్థలం అయితే, నువ్వు కూర్చున్న స్థలము పరిశుద్ధుల సహవాసం అయితే, బలహీనుడుగానో పాపిగానో లేకపోతే గాయముల ద్వారానో ఉండడం దేవుని చిత్తము కాదు. యేసయ్య ప్రతి మనిషిని తన కృప చేత ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ప్రతి మనిషిని బలపరచాలనుకుంటున్నాడు. గనుక నీ మంచి సమరయుని కదా, నిత్య జీవం తర్వాత నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నీలో ఉండవలసిన గుణ లక్షణాలు, నువ్వు కడగబడాలి, నువ్వు అభిషేకించబడాలి, నీ పాపమును ఒప్పుకోవాలి, నువ్వు పరిశుద్ధుడు అనబడాలి. అంత మాత్రమే కాదు, యేసే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. యేసే నిజమైన దేవుడు అని తెలుసుకోవటమే రక్షణ. ఈ రక్షణ నీకుందా? ఈ మార్పు నీకుందా? యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకునే మంచి ఒప్పుకోలు, పాపక్షమాపణ మీకుందా? దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళలో యేసయ్య మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. రక్షింపబడిన నీవు, కడగబడిన నీవు తిరిగి మరలా పాపము చేయరాదు. పాపము అంటే దిగంబరితనం. పాపము అనే దాని వెనక బైబిల్లో అనేక రకాలుగా మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. దానికి ముందు ఆయన చేసిన రెండవ మంచి పని ఏంటో తెలుసా? 2 దేనారములను ఇచ్చాడు. ఒక పాపి రక్షింపబడాలి అంటే రక్షణకు ముద్ర ఏమైనదంటే, మొదటి దేనారము బాప్తిస్మము, రెండవది ప్రభు రాత్రి భోజన సంస్కారము. రక్షింపబడినవాడు, కడగబడినవాడు ఎక్కడికి రావాలంటే ప్రభు బల్ల ఆరాధన దగ్గర, ప్రభు రాత్రి భోజన సంస్కార ఆరాధననే 2 దేనారములను ఆ పాపికి ఇచ్చాడు. ఇక నువ్వు భయపడకమో, యేసు అంటున్నాడు, నేను నీకు తోడయ్యున్నాను, నిన్ను స్వస్థపరచుటకు యెహోవాగా నేను ఉన్నాను, నిన్ను స్వస్థపరచువాడు నేనే అంటున్నాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, స్వస్థపరచు అధికారం యేసయ్యకు మాత్రమే ఉంది. ప్రియులారా, ఆ దినాలలో ఎవరినైనాను, ఏ రోగమైనను, అది దయ్యమైనను, వ్యాధి అయినను, చివరకు చనిపోయిన వారినైనాను బ్రతికించగలిగే అధికారము ఎవరికి ఉందయ్యా అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారికే ఉంది. ఆయనే జీవము గల దేవుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన మనందరి మీద ఆయన రక్తమును ప్రోక్షించినందువలన మనం కడగబడి పరిశుద్ధపరచబడ్డాము. మీరు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మీరు చదవగలిగితే అక్కడ ఒక చక్కని మాట మనం చదువుకుందాం. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఐజియా చాప్టర్ 1 from 6. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అమ్మా, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అయితే దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మీకు నేను ప్రకటన చేస్తున్నాను, ఇదిగో ద్రాక్షరసముగాను నూనె పాత్రగాను యేసయ్య లోకానికి వచ్చాడు, నిన్ను నూనె ద్వారా అభిషేకించడానికి, ఇదిగో నీ గాయములు కట్టడానికి, నీ పాప రోగమును స్వస్థపరచడానికి. యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో
ఇదిగో అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేమును పరిసయ్యుడు వచ్చాడు. యేసయ్య అన్నాడు, ఏమయ్యా నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, ప్రధాన యాజకుడు కదా, నువ్వు ఎప్పుడు నీ చేతిలో ఉన్న బైబిల్ చదవలేదా, నీకు తెలియదా అని ప్రశ్నించాడు. అవునా కాదా? మరి ఈయన కూడా అలాగే, అంటే వారు చదవరు, చదివేవారిని చదవనీరు, వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనీరు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటాడు, అయ్యో వేషధారులైన మనుషుల వెళ్ళి మీరు ఉండకండి, మీలో ఉన్న వేషధారణ తనము నేడే యేసు రక్తంలో కడగబడును గాక. దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచే ఆటంకమని ఇదిగో చీకటి మీలో నుండి యేసు క్రీస్తు నామమున దూరమగును గాక. ఇదిగో యేసు క్రీస్తు నామములోనే మీకందరికీ ప్రేమ అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్. మీరేమనాలి? యేసు నామములో నాలో ఉన్న ఆటంకం అనే ప్రతి విధమైన దురాత్మ వెళ్ళిపోవును గాక. మీరు అనండి, మీరు అనండి. అమ్మాయి బాగానే ఉంది. అయ్యా నేనేం చెప్పన్నాను? నాలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ, చెప్పండి, అవునండి. తిరుడుకు తాగుటకు ఆటలాడుకు లేచిన పిల్లకాయలా మనం కూర్చోవద్దు. గుండె మీద చేసుకోండి. గుండె ఎక్కడ ఉంటుందమ్మాయి? లెఫ్ట్ అంటారు కానీ ఉండేదే రైట్కి, కానీ లెఫ్ట్ అంటారు. అంటే లబ్బు డబ్బు లబ్బు పాపం అని కొడుతుంటుంది కదా, డబ్బు పాపం. కాబట్టి డబ్బే పాపం. ధనాపేక్ష పాపం తెలుసా మీకు? ధనాపేక్ష పాపం అని తెలుసా మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా చేపెట్టుకోండి, నాలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ, శైతాన, సులువుగా చిక్కులు పెట్టు అపవాది యేసు క్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు నామంలో మాలో నుండి వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య లోకానికి వచ్చి యాజకుడి వలెను తప్పిపోలేదు, తొలగిపోలేదు. లేవీయుడి వలె దారి తొలగిపోలేదు. ఏం చేశాడయ్యంటే జాలి పడ్డాడు, ప్రేమించాడు, తన ఒడిలోనికి తీసుకున్నాడు, కౌగిలించాడు, అతని మీద ద్రాక్షారసము నూనె ప్రోక్షించాడు, పూటకోళ్ళు వారింటికి తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండమ్మా, పూటకోళ్ళు వారంటే ఎవరు? సంఘం. అక్కడ పాస్టర్ గారు ఉంటాడు, ఆయనకు అప్పగించాడు. చూడండి, మీరు ఏం చేయాలి? మీరు కూడా మంచి సమరయులాగా, ఎవరైనా బలహీనంగా ఉన్నారా వెళ్ళండి. ఎవరు ఇప్పుడు మన తల్లి నోకరత్నం గారు బలహీనంగా ఉంది, జీవరత్నం గారు నడిపించారు. మన అప్పలరసమ్మ కూడా ఎక్కువగా ప్రార్థనలో నడిపిస్తుంది ఆమెని. ఇప్పుడు ఆమెకు ఒక కష్టం వచ్చింది. ఏమొచ్చింది? తన భర్త సూరిబాబు గారు అకాల మరణం. ఇప్పుడు ఆ తల్లి గోవిందు లేక వాళ్ళ అన్నయ్య ఆ బిడ్డలకు అకాల ఏమంటారు, తీరని లోటు. భర్త ఉండడం వేరు, తండ్రి ఉండడం వేరు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి? చచ్చిపోయినప్పుడు దూరంగా ఉండి, మనకు ఒక అలవాటు ఉంది, ఎవడన్నా చనిపోయాడంటే అర్జెంటుగా 3 రాళ్ళు పెట్టేస్తారు, ఓ పెద్ద తప్పేలు పెట్టేస్తారు, సగానికి పైకి నీళ్లు పోస్తారు, అందులో ఒకటే పాల ప్యాకెట్ వేస్తారు, ఒక గుప్పుడు పందారేసి ఒక గుప్పుడు టీ వచ్చిన వాళ్ళకి మరగబెట్టి పోస్తూనే ఉంటారు. అది ఇది ఎక్కడ అలవాటు రా నాయన? ఏం చేయాలి మీరు? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, తల్లి, సిస్టర్ భయపడద్దు, ఈయన నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య ఆలకించాడు. కాబట్టి అతడి పాపములు క్షమించబడాలని మీరు ప్రార్థన చేయాలి. ఆ కుటుంబము ఆదరించబడాలని ప్రార్థన చేయాలి. ఆ కుటుంబంలో ఉన్నవారు తప్పిపోకుండా, తొలగిపోకుండా క్రీస్తు విశ్వాసం అనే మార్గంలో పయనించాలని మనమందరము ప్రార్థన చేయాలి. ధైర్యం చెడిన వారు ఉంటారు. చూస్తున్నాను, రోజు గోవిందు ఇంటి ముందు కూర్చుంటాడు, నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కరిపేటి గోవింద. కారణం ఏమైంది? చిన్న కాలి దెబ్బ. ఆయన దేవుడు వెనువెంటనే స్వస్థపరిచి నడుస్తున్నాడంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. బలపరిచే వారిగా మనం ఉండాలి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారు. అమ్మా, నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడెక్కడో ఏదో ఉంది అని మీరు అనుకోవద్దు, ఎక్కడికో వెళ్ళొద్దు. విశ్వాసముతో నీ మందిరానికి నువ్వు వచ్చి యేసయ్యని హృదయపూర్వకంగా హన్నా వేడుకున్నట్లు ఏ యవన కుమార్తె పెండ్లయి దేవుని అడుగుతుందో దేవుడు వారికి శీఘ్రముగా గర్భఫలం అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది, అడుగు ప్రతి వానికి
దేవుని సమృద్ధి దీవెన అనుగ్రహించబడుతుంది. కానీ ఎవరు కూడా దేవుని దగ్గర అడిగేవారిగా ఉండకుండా అనుమానం, అవిశ్వాసం. దేవునికి స్తోత్రం. మీరు ఎవరై ఉన్నారని బైబిల్ చెప్తుంది? మీరు దేవుని కుమారులు అనబడుతున్నారు, దైవములు అనబడుతున్నారు, పరిశుద్ధులు అనబడుతున్నారు. కనుక దేవుని రక్తంలో కడగబడిన పరిశుద్ధులారా, ఆయన కదా మీకు పరిశుద్ధతనిచ్చాడు. ఆయన స్వాస్థవ్యంలో మీరు పాలిభాగస్థులుగా ఉండాలని కదా ఆయన కూర్చున్న పరలోక రాజ్యమందు ఆయనతో కూడా మీరు సమానమైన వ్యక్తులుగా, కుమారులుగా, కుమార్తెలుగా కూర్చోవాలని కదా యేసయ్య ఇంతగా మన కొరకు శ్రమ అనుభవించి, కొట్టబడి, దున్నబడి, సొగసైనను స్వరూపమైన లేనంతగా కొట్టబడి, కారణం ఆయన సొగసైన శరీరాన్ని నీకు ఇచ్చాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన నిన్ను చూసినప్పుడల్లా మురిసిపోతున్నాడు, నిన్ను చూసినప్పుడల్లా మురిసిపోతున్నాడు. ఒక దినమున ఒక బేదరాలు ప్రతిరోజు కష్టపడి పని చేసుకుంటుంది. ఏనాటి కూలి ఆనాడు. ఆ రోజు భయంకరమైన వర్షం ఉండి పనికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ తల్లికి ఒక్కగానో ఒక చిన్న కూతురు. ఆ పాపకు అనుమానం వచ్చి గబగబా, అమ్మా రేపు తినడానికి మనకు ఇంట్లో అన్నం ఉండడానికి బియ్యము లేవు, ఈరోజు నువ్వు పనికి వెళ్ళలేదు, మరి రేపు మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు భోజనం ఎవరు పెడతారు అని తన కుమార్తెను అడిగితే, విశ్వాసం కలిగిన ఆ తల్లి తన బిడ్డను దగ్గర తీసుకుని, అమ్మా రేపటి దినం ఎందుకు నీకు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఒకవేళ నీకు ఇంకా అనుమానం ఉంటే రాళ్లను రొట్టెలుగా మార్చి మనకు ఆహారమును ఇచ్చే దేవుడు, భయపడద్దో, పడుకో అని రాత్రి తన కుమార్తెను జోకట్టి నిద్రపుచ్చింది. తెల్లవారుతూ ఇంటి ముందు చీపురుతో తుడుచుకుంటుంటే ఆ దారిని వెళుతున్న ఒక షావుకారి వెళ్ళేవాడు వెనకొచ్చి, అమ్మా నీ ఇంటి ముందు ఎప్పుడుదో పాతదైన తిరగటి రాయి వ్యర్థంగా పడి ఉంది, నాకు అది కావాలి, అలాగని నాకు కోరికనే వద్దు, ఇదిగో 200 నీకు ఇస్తున్నానని ఆ తిరగటి రాయిని 200 రూపాయలకు కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిద్రపోతున్న తన చిన్న కుమార్తె దగ్గరకు ఆ తల్లి వచ్చేమంటుంది, పాపా పాపా ఇదిగో దేవుడు రాతిని రొట్టెగా మార్చేవాడని చెప్పాను కదా, ఎందుకు పనికిరాదని పక్కన పారవేసిన ఆ తిరగటి రాయి 200కు ఆయన ఇప్పించాడు. నీకు సమృద్ధి అన్నాన్ని దేవుడు ఈ దినము ఏర్పాటు చేశాడని చెప్పింది. ఇందులో ఎంత నీతి ఉంది. ఆ తల్లి, నేను చదివినప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చంటే రాళ్ళు ఎలా రొట్టెలు అవుతాయి అనుకునేవాడు నేను కూడాను. ఎందుకంటే మీకన్నా అత్యంత వెర్రివాడు ఎవరైనా ఉన్నాడంటే నేనే. కానీ మీ ముందు నిలబడే స్థితి, యోగ్యతను ఆ వెర్రివాడినైనా నన్ను మార్చి ఆయన చెప్తున్నాడు, ఆ రాతిని ధనంగా మార్చగలుగుతాడు, డబ్బుగా మార్చగలుగుతాడు. నీకు అవసరమైంది కొనుక్కుని నువ్వు తినాలి, తినడమే దేవుని సంకల్పం. చూడండి, అతని దగ్గర ఏముందో తెలియదు, కొట్టింది దొంగలు అంటే అపవాది, పడిపోయిన వాడు కొన ప్రాణంతో ఉన్నాడు విశ్వాసి. యేసయ్య ఈ లోకానికి మంచి సమరీయుడిగా వచ్చాడు, ఆయన రక్తము నీ మీద ప్రోక్షించాడు, పరిశుద్ధాత్మని అభిషేకం నీకు ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన శరీర అనే మన సాదృశ్య రూపమైన ప్రభు సంస్కారానికి ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకునికి ఏం చెప్పాడంటే, యేసయ్య నీకేం చెప్పాడు? ఆఖరి వచనం చదవండి, 37వ వచనం. మొదటి వచనం అదేనమ్మా, 36వ వచనం. రిపీట్ వన్స్ అగైన్, ఒక్కొక్క ముక్క చదువునా. కాగా దొంగ చేతిలో చిక్కిన వానికి ఎవడు పొరుగువాడు? ఇప్పుడు వినండి, ఇక్కడ ప్రశ్న వేశాడు. ఎవడు పొరుగువాడంటే యాజకుని ధర్మం ఏంటమ్మా? మీరు పాత నిబంధన చదివితే అది రోగమైన, గాయమైన,
దేవాలయం దగ్గరికి తీసుకురాబడిన వారి మీద మొదట బూడిదను ప్రోక్షించి చేదు నీళ్లను వారి మీద త్రాగించి, లేక రోగ నిర్ధారణ చేయవలసిన ద పాస్ట్ డాక్టర్ ఎవరంటే యాజకుడు. డాక్టర్ బాధ్యత మర్చిపోయాడు, ప్రార్థన చేయడం మర్చిపోయాడు, దారి తొలగి వెళ్ళిపోయాడు. లేవీయుడు ఎవరమ్మా? దేవుని పని చేయటానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుడు గొప్పవాడని చెప్పేవాడు. అయ్యో దేవుని గొప్పతనం చెప్పేవాడు వేషధారిగా నాకెందుకు వీడితోని తొలగిపోయాడు. నిజమైన పొరుగువారు ఎవరయ్యా అని అడిగితే వారే, కానీ వారికి ఇచ్చిన స్థితిని వదిలేశారు, మర్చిపోయారు. నిజమైన పొరుగువాడు ఎవరయ్యా అంటే సమరయుడు, త్రోయబడినవాడు, వెలివేయబడినవాడు, ఎన్నిక లేనివాడు. అయినా ఆయనే అక్కడికి వచ్చి హత్తుకున్నాడు, ప్రేమించాడు. ఆ సమరయుడే యేసు ప్రభుల వారు. నీ గాయాలు కడగడానికి లోకానికి వచ్చాడు, మళ్ళీ అప్పగించి అంటున్నాడు, నేను మరలా వస్తా. దేవునికి స్తోత్రం. సెకండ్ కమింగ్, యేసయ్య రెండవ రాకడలో ఎవరెవరికి ఏ అయితే పని అప్పగించాడో ఆ పని యొక్క లెక్క అడగడానికి యేసయ్య రాబోతున్నాడు. వచ్చినప్పుడు మనం అందరం చెప్పాలి, చూడండి, యేసుక్రీస్తు ప్రభు బహుమానం ఇవ్వడానికి, తన ఇంటిలో చేర్చడానికి వస్తాడు. పనివాడి జీతానికి పాత్రుడు, పనివాడు కూలికి పాత్రుడు. నువ్వు చేసిన పనికి కూలి ఇవ్వడానికి యజమానుడిగా వస్తున్నాడు. సిద్ధపడదామా? కోత విస్తారముగా ఉంది. నువ్వు కూడా యాజకుని వల్ల తప్పిపోతున్నావా? ఎవరైనా శ్రమ పడుతున్నా, ఎవరికైనా ప్రార్థన అవసరతున్నా అది గ్రహించి నీకు తెలిసింది నువ్వు వారికి చెప్పడానికి ప్రయత్నం చేయి. విమర్శించొద్దు, ఎత్తి చూపొద్దు, దెప్పిపడవద్దు. దేవుడు నీ నోట ఉంచిన మాట చెప్పంతే. లేవీయుడిగా ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి. నీ పరిచర్య ధర్మాన్ని మర్చిపోయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టండి, వేషధారను విడిచిపెట్టండి, ధూమపానం విడిచిపెట్టండి, మద్యపానాన్ని విడిచిపెట్టండి. లోక సాంగత్యం దేవునికి వైరమని తెలుసు కదా, మీరెందుకు లోకస్తుల వల్ల ప్రవర్తిస్తున్నారు? మీ ప్రవర్తనలో మార్పు రావాలని యేసయ్య మంచి సమరయుడిగా వచ్చాడు నిన్ను బాగు చేయటానికి. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన చేతిలో సొమ్ము సంచి ఉంది, ఆయన చేతిలో తీర్పు ఉంది. న్యాయపీఠం ఎదుట అది మంచిదైనను చెడుదైనను ప్రతి వాడు లెక్క అప్పజెప్పాలని భయపడుతూ దేవునికి మాత్రమే లోపడదాం, దేవుని మీద ఆధారపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు, ఇదిగో నీ ఎదుట మేమున్నాము. మేము కూడా మంచి సమరయునివలే మా ఎదురున్న ప్రతి ఒక్క బ్రదర్ పట్ల, మా గ్రామంలో ప్రతి మనిషిని పట్ల ప్రేమ కలిగిన వారిగా, నాయన ఐక్యత కలిగిన వారు, ప్రేమించేవారముగా, పరిచర్య చేసేవారముగా, ఇచ్చేవారముగా, ప్రకటించేవారముగా, ప్రార్థించేవారముగా, కట్టేవారిగా, నా పడగొట్టేవారిగా, అపవాది సైతాన్ కోటలు కూల్చేవారిగా ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆత్మతో జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన బలహీనత యేసు నామమున దూరమగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన రోగమా వ్యాధి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరూ మీరు దీవించండి. వాక్య ఉతకము హృదయంలో నీరుకెట్టి ఫలింపు చేయండి. మీరు త్వరగా రాబోతున్నారు. మేమందరము నీ కొరకు ఎదురు చేసే వరకు వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మీ హృదయములకు మీ తలంపులకును సదా కావలి ఉండి కాపాడును గాక. అందరి